బ్రహ్మోత్సవం సిరి బ్రహ్మోత్సవం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. పద్మావతీదేవి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు హృదయదేవేరి ఈరోజు చెన్నై మహాపట్టణంలో పెద్ద శేషవాహనంలో అమ్మవారు ఈరోజు విరాజమానమై భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క 12 సంవత్సరాల తపస్సుకు దీక్షకు ఫలితంగా తిరుచానూరు క్షేత్రంలో అవతరించినటువంటి అలర్మేల్ మంగ పద్మావతి అమ్మవారు చెన్నై మహానగరంలో ఈరోజు బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు భాగంగా పెద్ద శేషవాహనంలో అమ్మవారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. కలియుగ ప్రారంభంలో భృగు మహర్షి యొక్క పాద తాడనము చేత శ్రీ మహావిష్ణుమూర్తి ఆ భృగు మహర్షి యొక్క పాదాలను స్పర్శించి అతడి యొక్క అహంకార జ్ఞానాన్ని తొలగించాడు. ఆ సందర్భంలో భృగు మహర్షి శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క హృదయస్థలంపై తన పాద తాడనము చేసినందువల్ల అలిగి వెళ్ళిపోయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి కొల్హాపురంలో చేరుకున్నది. ఆ కొల్హాపురానికి స్వామివారు అమ్మవారిని వెతుకుతూ వెళ్ళి అక్కడ 10 సంవత్సరాల పాటు తపోదీక్షను అతి కఠోరమైనటువంటి తపోదీక్ష నిర్వహించారట. చూడండి, లక్ష్మీ ప్రసన్నత కలగాలి అంటే అంత సులభమైన విషయం కాదు.
అందుకనే స్వామివారు కూడా శ్రీ మహాలక్ష్మీదేవి ప్రసన్నత కొరకు శ్రీ మహావిష్ణుమూర్తి, శ్రీహరి, శ్రీ నివాసుడు, అంటే శ్రీ అంటే మహాలక్ష్మీదేవికి నివాసమైనటువంటి వాడు శ్రీహరి. అటువంటి శ్రీహరి కూడా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కొరకు, మహాలక్ష్మీదేవి యొక్క ప్రసన్నత కొరకు దాదాపుగా 10 సంవత్సరాల పాటు కొల్హాపురంలో స్వామివారు తపస్సు చేశారు. అయితే అక్కడ మహాలక్ష్మీదేవి యొక్క ప్రసన్నత చేకూరలేదట. మహాలక్ష్మీదేవి వారే చెప్పారట, స్వామి శుక మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతమైనటువంటి తిరుచానూరు సువర్ణముఖరి నదీ తీరంలో ఉన్నది. ఆ సువర్ణముఖరి నదీ తీరంలో ఉన్నటువంటి శుక మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఒక సరోవరాన్ని త్రవ్వి అందులో బంగారు పద్మాన్ని ప్రతిష్ఠించి ఆ బంగారు పద్మంలో నన్ను ఆరాధిస్తే అక్కడ నేను 16 ఏళ్ల నిండు జవ్వనవతిగా నేను ఆవిర్భవిస్తాను అని చెప్పారట అమ్మవారు. అందుకే శ్రీ మహావిష్ణుమూర్తి శుక మహర్షి ఆశ్రమ ప్రాంతమైన తిరుశుకనూరును చేరుకుని అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక సరోవరాన్ని కుంతకాయుధంతో తవ్వారట. ఆ కుంతకాయుధంతో తవ్వినటువంటి సరోవరమే నేడు మనం తిరుచానూరులో చూస్తున్నటువంటి పద్మ సరోవరం. అక్కడ ఈ బంగారు కమలాన్ని ప్రతిష్ఠించి స్వామివారు అమ్మవారి అనుగ్రహం కొరకు 12 వత్సర పర్యంతము తపస్సు చేస్తే అమ్మవారు అక్కడ అనుగ్రహించారు. అమ్మవారు వీర స్వతంత్ర లక్ష్మిగా, పద్మావతిగా, వ్యూహలక్ష్మిగా అక్కడ అవతరించారు. అటువంటి మహాలక్ష్మి అమ్మవారు, పద్మావతి అమ్మవారు ఈరోజు భక్తులను కేవలం తిరుచానూరులోనే కాదు, సకల విశ్వాంతరాళ ఆమె విశ్వవ్యాపి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆమె. అందుకనే ఆమె అన్ని చోట్ల కూడా స్వామివారి యొక్క హృదయ దేవేరి కనుక, విష్ణు సర్వవ్యాపి కనుక, అతడి యొక్క హృదయ దేవేరైనటువంటి శ్రీ మహాలక్ష్మి కూడా సర్వవ్యాపి కనుక ఆ ఆది పరాశక్తి, ఆ జగన్మాత, ఆ పద్మావతీదేవి అన్ని ప్రాంతాల్లో కూడా నివాసముంటూ ఈరోజు చెన్నై మహానగరంలో తిరుమల తిరుపతి దేవస్థానములో జిఎస్ చిట్టి రోడ్లో ఉన్నటువంటి ఈ స్వామివారి యొక్క ఆలయంలో పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. అందులో 2వ నాడు ఉదయము పాంచరాత్ర ఆగమోక్తంగా అమ్మవారికి పెద్ద శేష వాహనాన్ని ఈరోజు వాహనంపై అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. శేషవాహనారూఢాం భజేహం లోకమాతరం సుఖదాం శుభదాం దేవీం అశేష మహిమాన్వితాం అని ఆ శేషవాహనారూఢురాలైనటువంటి అమ్మవారిని మనం అందరం కూడా ప్రార్థిద్దాం. పద్మావతి మాతకు బ్రహ్మోత్సవాల్లో 2వ వాహనంగా పెద్ద శేషుడు ఉన్నాడు. నిత్యముక్తులలో ఆద్యుడైన శేషుడు లక్ష్మీ సహితుడైన శ్రీనివాసునికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా, సమయోచితంగా సేవలందిస్తూ ఉన్నాడు. అటువంటి అభయవరదహస్త అయిన శ్రీవారి పట్టమహిషి అలర్మేలు మంగమ్మకు వాహనమై తన విశేష జ్ఞాన బలాలకు తోడైన దాస్య భక్తిని తెలియజేస్తున్నాడు ఆదిశేషుడు పెద్ద శేషవాహనంలో. తిరుమల శ్రీవారు శేషుణ్ణి మన్నించినవారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారు కూడా ఆదిశేషుడిని వాహనంగా ఆదరిస్తున్నారు. కనుకనే ఈరోజు ఈ పద్మావతి అమ్మవారి యొక్క పాంచరాత్రాగమోక్తంగా నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో 2వ నాడు ఆదిశేషుణ్ణి ద్వితీయ వాహనంగా అమ్మవారు ఎంచుకున్నారు. ఇంకా ఈ లోకంలో ఎన్నో మహానాగులున్నాయి. మరి ఆ సందేహం మనందరికీ కలుగుతుంది. అలాగే పూర్వాచారులు కూడా వాటి గురించి చెప్తూ అనేకే ఫణినః సంతి భేక భక్షణ తత్పరాః ఏక ఏవ హి శేషోయం ధరణీభర రక్షణః అని చెప్పేసి అంటారు. అంటే ఎన్నో సర్పాలు, నాగులు తమ ప్రజ్ఞను కప్పలను ఆహారాన్ని సంపాదించడానికి, మింగడానికే ప్రదర్శిస్తూ ఉంటాయి. కానీ ఆదిశేషుడు అలా కాదు.
ఆదిశేషుడు సకల భూమండలాన్ని వహించే దీక్షను కలిగి ఉన్నాడు. అందుకే ఆ పవిత్ర స్వరూపిడిని పద్మావతీదేవి తన వాహనంగా మన్నించింది అని చెప్పేసి పూర్వాచారులు చెబుతారు. పరమపురుషుడైన శ్రీనివాసుని హృదయేశ్వరి పద్మావతీదేవియే వివిధ అంశాలతో జీవులకు ఘనతను చేకూరుస్తూ ఉన్నది. ఆ దివ్యతత్వాన్ని శ్రీనాథ కవి సార్వభౌముడు తన యొక్క కావ్యంలో అద్భుతంగా వర్ణిస్తాడు. పరమ పురుషునియందు భాగ్యమును బొల్తుకయందు విలాసరేఖయున్ గరిహరులయందు భక్షి భుజంగంబులయందు మహీరుహావళీ హరిత తృణంబులందు పశులందును పెయ్యలందున్ కుక్కలన్ దరదగా పెంపునొప్పో భవదంశకమే కదా తలంప ఇందిరా. ఓ ఇందిరాదేవి, అమ్మా మహాలక్ష్మి, మగవారి అందలి భాగ్య లక్షణము నీ అంశ, స్త్రీ అందలి విలాస లక్షణము నీ అంశ. ఏనుగులు, గుర్రాలు, పక్షులు, పాములు మొదలైనవి వీటన్నిటిలో కూడా నీ యొక్క విశిష్టమైనటువంటి లక్షణాలు అంశాలే ఉన్నాయి. చెట్లు, చేమలు, పచ్చిక బీళ్ళు, పశువులు, పెయ్యలు, వీటిలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా గోచరించే అసాధారణమైనటువంటి సొంపులన్నీ నీ అంశలే కానీ వేరు కావు కదా తల్లి మహాలక్ష్మి అంటూ అగస్త్యుడు ప్రస్తుతించినటువంటి విషయాన్ని చెబుతారు. கருவறை மண்காரோத சீத்தத்தி ஆவானம் சென்னு நின்னதுவம் பேயோங்க தஞ்சாரல் வேங்கடமே பின்னவரதம் பாயோங்க தொல்புகழான் வந்து வழி நின்னாய்போதம் படியமரர் வேளையான் பண்டமரர் கீர்ந்த படியமரர் வாழும் பதி பருத்தெழுந்த சிந்தை கதிமிகத்தம் கோல் தேடியோடும் குழன்னதே போன்னதே மால் தேடியோடும் மனத்துள்ளான் வேங்கடத்தான் மாகடலான் மத்தம் நினைப்பலரும் தேவாதி தேவன் எனப்படுவான் முன்னொரு நாள் மாவாய் பிளந்த மகன் கொண்டெடுத்தாள் மான்வாய கொங்கை மகனைத்தாய் தேராத வண்ணம் திருத்தினாய் தென்னிலங்கை நீராத வெய்தெளித்தாய் நீ என்னை காரோதம் முன்கடைந்து பின்னடைத்தாய் மாகடலை பேரோதமே நிற்பிறான் பெரும்புலரி என்னும் வராகத்தனியுறவன் பாதம் பணியும் அவர் கண்டீர் மணியுறவம் காண்பார் மகிழ்ந்து சிந்தை திருமாலே மகிழ்ந்ததழலாடி சங்கம் அவர் பாடியாடும் தொழிலாகம் சூழ்ந்து துணிந்து சிந்தை துளாயலங்கள் பணிந்ததவம் வேய் பிறங்க சாரல் விரல் வேங்கடவனையே வாய் திறங்கள் சொல்லும் வகை மிக வாய்ந்த அன்பாக்கியேத்தி அடிமைப்பட்டேன் உனக்கு என் பாக்கியத்தால் இனிதென்னை காமநீர் வேளாது நின் பெருமை வேட்பரே சேமநீராகும் சிறிது பெருமை சிறிதின்கணேதும் அறியாரும் தாமறியார் அறியாமை மண் கொண்டு மண்ணுண்டு மண்ணுமிழ்ந்த மாயனென்று என் கொண்டன் நெஞ்சே இரு பொருந்திய நின் பாதங்களேத்தி பணியாவேல் பல்பிறப்பும் ஏதங்கள் எல்லாம் எமக்கு நமக்கென்னும் மாதவனே என்னும் மனம் படைத்து மத்தவன் பேர் ஓதுவதே நாவினால் பொருள் முடிவும் வள்ளீரேல் நன்னே அதனை மாட்டீரேல் மாதவன் பேர் சொல்லுவதே ஓத்தின் சுருக்கு
వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వేయి పడగలతోడ వెలసిన శేషుడు వేయి పడగలతోడ వెలసిన శేషుడు ఛాయమేని తళుకు వజ్రాల శేషుడు ఛాయమేని తళుకు వజ్రాల శేషుడు మాయని శిరసులపై మాణికాల శేషుడు మాయని శిరసులపై మాణికాల శేషుడు ఏయడ హరికి నీడ ఏగేటి శేషుడు ఏయడ హరికి నీడ ఏగేటి శేషుడు వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు పట్టపు వాహనమైన బంగారు శేషుడు పట్టపు వాహనమైన బంగారు శేషుడు చుట్టు చుట్టుకొనిన మించుల శేషుడు చుట్టు చుట్టుకొనిన మించుల శేషుడు నట్టుకొన్న 2000 నాలుకల శేషుడు నట్టుకొన్న 2000 నాలుకల శేషుడు నెట్టన హరి పొగడ నేరు పరిశేషుడు నెట్టన హరి పొగడ నేరు పరిశేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు కదిసి పనులకెల్ల గాచుకొన్న శేషుడు కదిసి పనులకెల్ల గాచుకొన్న శేషుడు మొదల దేవతలెల్ల మ్రొక్కే శేషుడు మొదల దేవతలెల్ల మ్రొక్కే శేషుడు అదే శ్రీ వెంకటపతి కలమేలు మంగకును అదే శ్రీ వెంకటపతి కలమేలు మంగ
గంగకును పదరక ఏ పొద్దు పానుపైన శేషుడు పదరక ఏ పొద్దు పానుపైన శేషుడు వేడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు వేడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు వేడుక గరుడనితో పెళ్ళుద్దైన శేషుడు వేడుక గరుడనితో పెళ్ళు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీదేవి పద్మావతి అమ్మవారిగా ఈరోజు వైకుంఠనాథుడి యొక్క అవతారంలో శంఖ చక్ర గదా పద్మాలను ధరించి పరమపదమూర్తిగా ఈరోజు పెద్ద శేషవాహనంపై ఆసీనురాలై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. చెన్నై మహానగరము నుండి పద్మావతి అమ్మవారు పెద్ద శేషవాహనం పైన. అనంత శబ్దానికి ఆకాశమని, శేషుడని, తుదిలేనిదని అర్థాలున్నాయి. అటువంటి అనంతుడి పైన ఈరోజు ఆదిశేషుడి పైన అమ్మవారు ఆసీనురాలై ఈరోజు భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. విష్ణువు అచ్యుతుడు కనుక అనంతుడు, సర్వవ్యాపకుడు. ఆదిశేషుడు అనేప్పటికీ శేష శబ్దానికి కల్పాంతేపి శిష్యతి, కల్పాంతమందును మిగిలినవాడు ఉండేవాడు అని. శేతే హరిహి అస్మిన్ హరి, ఇతని మీద శయనించి ఉంటాడు అని. అనంత శబ్దానికి న విద్యతే అంతో నాశః యస్య సహ, నాశము లేనివాడు అని అర్థాలున్నాయి. శ్రీ మహావిష్ణుమూర్తికి పద్మావతి అమ్మవారికి శేషుడు ఇరువురు కల్పాంతమందు కూడా నివసిస్తారు కనుక ఇద్దరికీ అనంత శబ్దము అన్వర్థంగా ఉంది. శేష శబ్దం కూడా విష్ణువుకు శయనము, కల్పాంతంలోనూ చ్యుతి లేకుండా అనే అర్థాన్నిచ్చే విష్ణువుతో శేషునికి గల అనంత ప్రాయత్వాన్ని ధృవీకరిస్తుంది. ఆకాశార్థంలో అంతం లేనిది అనంతం. ఆకాశం సర్వవ్యాపకం, శాశ్వతం. విష్ణువు ఆకాశ శరీరో బ్రహ్మ అన్నందున నీలమేఘశ్యాముడై అనంత తత్వాన్ని పొంది ఉన్నాడు. అలాగే అనంతుడు, ఇక్కడ ఆదిశేషుడన్నా అనంతుడన్నా మనం ఒకరిగానే భావిస్తాం. రామావతారంలో ఆదిశేషుడు లక్ష్మణుడై అవతరించాడు కనుకనే వేరువేరు తల్లుల సంతానమైన రామలక్ష్మణులు హరిశేషులైనందువల్ల సర్వదా కలిసిమెలిసే ఉన్నారు. త్రేతాయుగంలో తమ్ముడైతే ద్వాపరయుగంలో శేషుడు కృష్ణునికి అన్నయ్యై బలరాముడిగా అవతరించాడు. యుగధర్మంలో తేడా ఉన్నా ఆ ఇరువురి ఐకమత్యము మాత్రం అవిచ్ఛిన్నం. అంతేకాదు సకల భూభారాన్ని, భూదేవిని తన యొక్క అనంతమైనటువంటి పడగలపై భారాన్ని మోస్తూ, సహస్ర ఫణామండలిపై మోస్తూ స్వామివారిని అనేక విధాలుగా మనందరినీ కూడా భారాన్ని వహించి సంరక్షిస్తూ ఉన్నాడు ఆదిశేషుడు. అటువంటి ఆదిశేషుణ్ణి వాహనంగా చేసుకున్నటువంటి అమ్మవారు ఈరోజు పరమపద సోపానమూర్తిగా మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. మహాలక్ష్మీదేవి యొక్క ప్రాధాన్యము ఇంత అంతా కాదు. సర్వం లోకం సర్వం కూడా మహాలక్ష్మీ స్వరూపమే. లక్ష్మీ స్వరూపమైనటువంటిది ఈ సకల విశ్వ ప్రపంచమంతా కూడా. లక్ష్మీదేవి యొక్క ప్రాధాన్యాన్ని చెబుతూ జాతి తొలంగుగాత గుణశక్తి రసాతల సీమకుంజనుంగాత కులంబూదియగాకత సగంబునన్నుండి శీలమున్ పాతము చెందుగాక బహుభంగుల విత్తమె కూర్చుమేలు విఖ్యాత గుణంబులెల్ల తృణకల్పములొక్క ధనంబులేవడిన్ అంటారు. అంటే సద్గుణము, జాతి, శీలము మొదలైనవి ఏవి లేకపోయినా ధనమే మేలు చేస్తుంది అంటాడు ఒక కవి.
ధనం లేకపోతే సమస్తమైన ఉత్తమ గుణాలన్నీ గడ్డిపోచతో సమానము అని భావించే వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అనేకులు ఈ విధంగా భావిస్తారు. లౌకిక అర్థాన్ని ఒక్కసారి మనం లౌకికమైన అర్థాన్ని గమనించినట్లయితే విద్య భూమి హిరణ్య పశుధాన్య బండోపస్కరమిత్రాదీనా మార్జస్య పరిరక్షణమార్థ అంటారు. అంటే వృత్తి విద్యలు, భూమి, బంగారము, పశువులు, ధాన్యాలు, గృహోపకరణాలు, మిత్రులు మొదలైనవన్నీ ఆర్జనం చేయడం, సంపాదించిన వాటిని వృద్ధి పొందించడం అని అర్థం. అయితే ఈ సంపదలు ఇచ్చే సుఖాన్ని దుఃఖాన్ని విద్వాంసులు బేరేజ్ వేస్తే అర్థనామర్జనే దుఃఖం అర్జితానాం చ రక్షణే అయే దుఃఖం వ్యయే దుఃఖం దిగర్థం దుఃఖభాజనం అంటారు. ప్రతివాడు సంపాదనకై ఎన్నో అగచాట్లు పడుతూ ఉంటాడు. ఆ సంపాదించిన ధనాన్ని రక్షించుకోవడానికి అనేకమైన అగచాట్లు పడతాడు. అంతేకాదు ఖర్చు చేయడానికి కూడా అనేకమైనటువంటి అగచాట్లు పడుతూ ఉంటాడట. అవన్నీ మాత్రమే సంపదలు కావు అంటారు. మరి ఏది సంపద అంటే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడమే అసలైనటువంటి సంపద అంటారు. మానవత్వం, వృక్షత్వం, పశుత్వం, ఘటత్వంలా ధనత్వం కొన్నిటిని ఆశ్రయించి జాతి కాదు. నిజానికి భర్తృహరి భయం లేనటువంటి వస్తువైరాగ్యమే ధనం అన్నాడు. ధనం మూలం ఇదం జగత్ అంటారు. అంటే ఎటువంటిది ధనము అంటే ఎటువంటిది అంటే నిజానికి ఆ ధర్మాన్ని రక్షించేది ధనము. ధనార్జన మనం చేస్తాము, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతాము. అయితే ఆ మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం, కృపాకటాక్షం ఎప్పుడు పొందుతాము అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమును మనము ధర్మరక్షణకు, ధర్మార్థానికి, ధర్మ సంరక్షణకు మనము ఉపయోగించాలి. దాన్నే ధర్మవిత్తము అంటారు. అంటే ధర్మంగా, న్యాయంగా, నీతిగా మనము సంపాదించినటువంటిది ఆ ధర్మ రక్షణ కొరకు మనము ఖర్చు చేయాలి. ఆ ధర్మ రక్షణ కొరకే మనము వాటిని వెచ్చించాలి. అప్పుడే ధర్మదేవత ఆ పద్మావతీదేవి, ఆ మహాలక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది అంటారు. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నోపక కదా నిన్ను ఒడబడి తిని అంటాడు అన్నమాచార్యుల వారు. అంటే అసలైన ధనం ఏది అంటే వైరాగ్య ధనము అంటారు అన్నమాచార్యులు. వైరాగ్య ధనమే అసలైన ధనము అంటారు. ఎందుకు అంటే ఈ సమస్త విశ్వాంతరంలో మన కంటికి కనిపించేదంతా కూడా అశాశ్వతమైనటువంటిదే. శాశ్వతమైనటువంటిది ఏది అంటే సాక్షాత్తు పరమాత్మ యొక్క దివ్య చరణార విందముల యందు మనము నిలిపెటువంటి భక్తి మనస్సు. ఆ భక్తి యందు మన మనస్సును లగ్నం చేయాలి. సంసార సుఖము అన్నటువంటి ఈ సాగరాన్ని దాటాలి అంటే ఒక నావ అవసరం. ఆ నావ ఏదయ్యా అంటే భక్తి. ఆ భక్తి అన్నటువంటి భక్తి అనే నావతో సంసార సాగరాన్ని దాటొచ్చు. మరి ఈ భక్తి ఎన్ని విధాలుగా ఉంటుంది, ఎలా పూజించాలి, భక్తి ఎలా కలుగుతుంది అంటే భక్తి గురించి భాగవతంలో ప్రహ్లాదుడు 9 విధాలైనటువంటి భక్తి మార్గాల గురించి చెప్పారు. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఆత్మనివేదనం అంటారు. అంటే శ్రవణ భక్తి మొట్టమొదటిది. అంటే భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తించాలని మనం వినాలి. ఫస్ట్ మొట్టమొదటగా మనం వినడమే గొప్ప భక్తి. అంటే భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తిస్తున్నటువంటి వారిని అక్కడికి వెళ్ళి మనం భగవంతుడి యొక్క గుణగణాల కీర్తిని మనం వినాలి. భగవంతుడి యొక్క నామ సంకీర్తనలు మనం వినాలి. అలాగే స్మరణం, కీర్తనం, భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడిని కీర్తించాలి, స్తుతించాలి, ప్రార్థన చేయాలి. భగవంతుని గురించి, భగవంతుని గుణగణాలను కీర్తన చేయాలి. అందుకనే చూడండి, కీర్తన ఎటువంటిది అంటే మనకు కలవు హరికీర్తనామృతం అంటారు. కలియుగంలో భగవంతుడిని కీర్తిస్తే చాలట, భగవంతుడిని స్తుతిస్తే చాలట, మనకు సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది అంటారు.
కలియుగంలో భగవంతుణ్ణి చేరుకోవడానికి మోక్ష మార్గం ఏది అంటే కేవలం హరినామస్మరణ, భగవన్నామస్మరణయే. ఆ భగవన్నామస్మరణ చేస్తే చాలు మనకు ముక్తి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. అదిగోండి తిరుచానూరు అమ్మవారు చెన్నై మహానగరంలో వెలిసినటువంటి ఆ చెట్టినాడు రోడ్డులో ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారు పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. అమ్మవారు పద్మప్రియ, అమ్మవారు పద్మదళాయతాక్షి. పద్మములంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది. అంతేకాకుండా పద్మదళాయతాక్షి, పద్మపు రేకుల వంటి రేకులు కలిగినటువంటి కన్నులు కలిగినటువంటి అమ్మవారు. ఆ అమ్మవారు పద్మావతి అమ్మవారు. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ కమ్మిగింట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ కమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ కమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ కమ్మిగింట నలరు కొమ్మ కమ్మిగింట నలరు కొమ్మ. నీరిలోన తల్లడించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమణుండు. నీరిలోన తల్లడించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమణుండు. గోరికొన చెమరించి కోపమే పచరించి గోరికొన చెమరించి కోపమే పచరించి సారెకు నీ అలుకయిటే సాలించవమ్మ. గోరికొన చెమరించి కోపమే పచరించి సారెకు నీ అలుకయిటే సాలించవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ కమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ కమ్మిగింట నలరు కొమ్మ కమ్మిగింట నలరు కొమ్మ. నీకుగానే చెయ్యి చాచి నిండా కోపము రేచి మేకొని నీ విరహాన మేను వెంచిని. నీకుగానే చెయ్యి చాచి నిండా కోపము రేచి మేకొని నీ విరహాన మేను వెంచిని. ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఆకు మడిచియనైన ఆనతీయవమ్మ. ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఆకు మడిచియనైన ఆనతీయవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ కమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ కమ్మిగింట నలరు కొమ్మ కమ్మిగింట నలరు కొమ్మ.
చక్కదనములె పెంచి సకలము గాదలంచి నికపు వెంకటేశుడు నీకే పొంచి నీ చక్కదనములె పెంచి సకలము గాదలంచి నికపు వెంకటేశుడు నీకే పొంచి నీ మక్కువతో అలమేల్ మంగ నాంచారమ్మ మక్కువతో అలమేల్ మంగ నాంచారమ్మ అక్కున నాతని నీటే అలరించవమ్మ మక్కువతో అలమేల్ మంగ నాంచారమ్మ అక్కున నాతని నీటే అలరించవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింత నలరు కొమ్మ పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింత నలరు కొమ్మ. కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామ కించనానాం ప్రథమం పాత్రమకృతిమం దయాయా నమః సకల కళ్యాణకారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. అమ్మవారు పద్మావతీదేవి చెన్నై మహానగరంలో వెలిసినటువంటి ఆ ఆలయంలో ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ నాడు ఉదయము పెద్ద శేష వాహనంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆదిశేషుడు నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాతపవారణాదిభిః శరీరభేదైః స్తవ శేషతాం గతైః యథోచితం శేష ఇతిరతే జనైః అంటారు. అంటే విశేష విజ్ఞాన బలం కలవాడు, తన ఫణిమణి శ్రేణులచే దివ్య వైకుంఠాన్ని విమానాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి వాడు ఆదిశేషుడు. ఇతడు స్వామివారికి నివాస భూమిగా, శయ్యగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకొనే దిండుగా, ఛత్రంగా, ఆయా సమయాల్లో అనేక రూపాలతో సేవలందిస్తున్న దాసుడుగా ఉన్నాడని యామునాచార్యుల వారు తన యొక్క స్తోత్రరత్న గ్రంథంలో శేషుణ్ణి ఆదిశేషుణ్ణి కీర్తిస్తారు. అటువంటి ఆదిశేషుణ్ణి వాహనంగా చేసుకొని పద్మావతి అమ్మవారు ఈరోజు భక్తులందరినీ కూడా చెన్నై మహానగరం నుండి అనుగ్రహిస్తూ ఉన్నారు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. దాస్యభక్తి వల్ల పశుత్వం తొలగి మానవత్వం, అందుండి దేవత్వం, పిదప పరమపదం సిద్ధిస్తాయి. అందుకే నాగుల్లో నేనే అనంతుణ్ణి, అనంతాంశిస్మి నాగానాం అన్నాడు భగవద్గీతలో దేవదేవుడు. ఈ సందేశాన్ని భక్తలోకానికి అందివ్వడానికే శేషాచలాధీశుడు సప్తగిరీశుడు సప్త ఫణి అయిన ఆదిశేషుణ్ణి వాహనంగా ఎంచుకున్నాడు. తన దేవి అయిన హృదయదేవి అయిన మహాలక్ష్మీదేవికి పద్మావతి అమ్మవారికి కూడా ఆ ఆదిశేషుణ్ణి వాహనంగా అందించాడు. అలా ఆ పెద్ద శేష వాహనంలో అమ్మవారు ఈరోజు పరమపదమూర్తిగా ఆసీనురాలై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అసలు ఆ పరమపదమూర్తి అయినటువంటి పద్మావతీదేవిని మనం ఏమయ్యా కోరాలి అంటే, అమ్మా నాకు ధన సంపదనివ్వు. ఎటువంటి ధన సంపద అంటే అన్నమాచార్యులు పేర్కొన్నట్టుగా వైరాగ్య ధన సంపదనివ్వు తల్లి అని మనం ప్రార్థించాలిట. మన ప్రాచీనులు తపోధనులు, విద్యాధనులు, జ్ఞానధనులైనటువంటి మహనీయులు ఎందరో వారు ఈ శీలధనులైనటువంటి వారు కూడా ఈ పదప్రయోగాన్నే చేస్తూ ఈ వైరాగ్యధన సంపదనే మాకు ప్రసాదించు, అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తారట.
సత్పురుషులు ఋగ్యజుస్సామధర్వణ వేదాలే ధనంగా అమృత సంపదగా భావిస్తారు. శ్రీయతే ఇది శ్రీహి, అందరి చేత ఆశ్రయింపబడేది శ్రీ. శ్రీ అంటే మహాలక్ష్మి, శ్రీ అంటే లక్ష్మీదేవి అమ్మవారు. శ్రీ నివాసుడు అంటే లక్ష్మీదేవికి నివాసమైన అంటే తన యొక్క హృదయములో మహాలక్ష్మీదేవిని వక్షస్థలములో నివాసం ఏర్పరచుకున్నవాడు శ్రీ మహావిష్ణుమూర్తి. తిరుచానూరు క్షేత్రంలో పద్మసరోవరంలో అమ్మవారు ఆవిర్భవించాక శ్రీనివాసుడు పద్మావతీదేవిని కోరారట, పద్మ ఇక మనం తిరుమలకు పయనమవుదామంటే ఆ పద్మావతీదేవి చెప్పారట, స్వామి భక్తులు మిమ్ములను దర్శించడం కొరకు ముందు నా వద్దకు వస్తూ ఉంటారు. అమ్మా అన్నటువంటి ప్రేమతో, తల్లి అన్నటువంటి భావనతో నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలను నేను అనుగ్రహించి వారి యొక్క కోరికలను నేను తెలుసుకొని వీర స్వతంత్ర లక్ష్మిగా ఇక్కడే ఉంటూ మీకు నేను తెలియజేస్తాను అని చెప్పేసి అమ్మవారు తిరుచానూరు క్షేత్రంలో వీర స్వతంత్ర లక్ష్మిగా అక్కడ అవతరించారట. మరొక రూపంలో వ్యూహలక్ష్మిగా అవతరించి శ్రీవారి యొక్క వక్షస్థలంలో నివాసమై తిరుమలను చేరుకున్నటువంటి ఆ పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో ఈరోజు పెద్ద శేషవాహన ఉత్సవము జరుగుతూ ఉన్నది.
பெருமான் அருளென்ன இமாயோர் முரணின்ன மொய் மலர்கள் தோவாரகள சேவடியான் செங்கனடியான் குரலுருவாய் மாவடிவேல் மான்கொண்டான் இராயம் பெருமான் அருளென்ன இமாயோர் முரணின்ன மொய் மலர்கள் தோவாரகள சேவடியான் செங்கனடியான் குரலுருவாய் மாவடிவேல் மண்கொண்டான் மாலே நெடியோனே கண்ணனே வீணாவார்க்கும் மேலார் வியந்துழாய் கண்ணியனே விளவின் கால் கண்ணினாய் வீழ்த்தவனே எந்த நலவண்ணால் யானுடைய அன்பே நெடியோனே கண்ணனே வீணவர்க்கும் மேலார் வியந்துழாய் கண்ணியனே விளவின் கால் கண்ணினாய் வீழ்த்தவனே எந்த நலவண்ணால் யானுடைய அன்பே அன்பே தாகலியா ஆர்வமே நெய்யா என்பொருகு சிந்தை இடதிரியா ஞானச்சுடர் விளக்கேற்றினே நாரணர்க்கே ஞானத்தமிழ் புரிந்தனா. ఓం ఏతాయామోపగవ్యంత ఇంద్రమస్మాకం సుప్రమాతిం వా వృధాతి అనావరణ కువిదాదశ్చ రాజోగవాంకేతం పరమావర్జదేనః ఉపేదహంధనతామప్రాతీతం జుష్టాన్నశ్యేణో వాసతిం పాదామి ఇంద్రన్నమస్యన్నోపమేభిరర్కేర్యస్తోత్రభ్యో హవ్యో అస్తి యామన్నే నిశర్వాసేన ఇషధీంగ్రాసత్సమర్యోగాతతి యస్య వష్టీ
चोष्कूयमानगेन्द्र भूरि वामम्मा पणिर्भूरस्मदति प्रवृद्धा पधीधितस्युं धनिनं घणेनं एकस्तरन्नुपसाके भीरिन्द्र धनोरति विषुणत्ते यायन्नगज्वानस्तनका प्रेतीमीयुः परातच्छीर्षावावृदुस्त इन्द्रायज्वानो यज्वाभिस्पर्धामानाः प्रयद्दिवो हरिवस्थातरुग्निरव्रताम् अधमो रोदस्योः हरिः ॐ ऋषः पादुनग्धं विज्योतिषा बृहता भात्यग्निराविर्विश्वानि गृणुते महित्वा प्रादेवीर्माया सहते दुरेवा शिशीते शृङ्गे रक्षसे विनिक्षे उत स्वाडासो दिविषन्त्वग्ने स्तिग्मायुधा रक्षसे हन्तवा मदेचिदस्य प्ररुजन्ति भावानवरन्ते परिबाधो अदेवीः पुनर्मामयित्विन्द्रियं पुनराजः पुनर्भगः पुनर्ब्राह्मणमयितुमा पुनर्द्रविणमयितुमा यन्मेद्यरेतः पृथिवीमस्कान् यदोषधीरप्यसरद्यदापः इदं तत्पुनराददे दीर्घायुत्वाय वर्चसे यन्मेरेतः प्रसिच्यते यन्म आजायते पुनः तेन माममृतं कुरु तेन सुप्रजसं कुरु ॐ प्रातो द्रवा परिकोषा निषेदा द्रभायः पुना नो अभि वाजमर्षा अश्वन्नत्वा वाजिनम् जायांताः अच्छा बर्हायेः राशना भायेः नाहयान्ताये ॐ शन्नो देवीर्भिष्टायापो भवन्तु भीतये संयोरभिश्रावन्तु नः हरिः ॐ మహాలక్ష్మీదేవి పద్మావతి అమ్మవారుగా చెన్నై మహానగరంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటూ ఈరోజు రెండవ నాడు పెద్ద శేష వాహనంలో అమ్మవారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. శేషుడు దాస్య భక్తికి ప్రతీక. శేషుడు సకల సర్వోపచారములను చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు. శ్రీహరికి శ్రీ మహాలక్ష్మీదేవికి ఇరువురికి కూడా అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు ఆదిశేషుడు. ఆదిశేషుడు ఛాయగా, ఛత్రంగా, చామరంగా, దిండుగా అన్నిటిగా తాను సేవలందిస్తూ పాదపీఠంగా, వస్త్రంగా, తాను ఒక దిండుగా వీటన్నిటిగా సేవలందిస్తున్నాడు. అదిగోండి మహాలక్ష్మి అమ్మవారికి మహామంగళహారతి జరుగుతూ ఉంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మావతి అమ్మవారి ద్వితీయ వాహనోత్సవంలో బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు పెద్ద శేషవాహనంలో భక్తులందరినీ కూడా అమ్మవారు పరమపదమూర్తిగా భక్తులందరినీ కూడా అనుగ్రహించారు. ఓం నమో వెంకటేశాయ.
బ్రహ్మోత్సవం సిరి బ్రహ్మోత్సవం